చాలా మందికి ఏదో ఒకటి తింటే కానీ ఏదైనా పని చేయాలంటే మోటివేషన్ రాదు. మరి ఇలాంటి వాళ్ళు బరువు తగ్గడం చాలా కష్టంగా ఉంటుంది. ఫుడ్ ఏమో తక్కువ తినాలి, కానీ ఏదో ఫుడ్ తింటే కానీ ఏదైనా పని చేయాలంటే మోటివేషన్ రాదు. వాస్తవానికి ఎందుకు ఇలా అనిపిస్తూ ఉంటుందంటే నిజానికి అది నిజమైన ఆకలి కాదు. ఇంట్లో పనులు, ప్రెషరు, ఆఫీసులో పనులు, ప్రెషరు, బాధ్యతలు ఇవన్నీ కలిపి మైండ్ కి చాలా స్ట్రెస్ గురి చేస్తూ ఉంటాయి. బ్రెయిన్ అలిసిపోయి ఉంటుంది. అప్పుడు బ్రెయిన్ ఏదో ఒక రిలాక్సేషన్ కోరుకుంటుంది. అది ఫుడ్ తిన్నప్పుడే దొరుకుతుంది. అందుకే బ్రెయిన్ ఫుడ్ ను కోరుకుంటుంది. ఇది మనం చిన్నప్పటి నుంచి కూడా రివార్డ్ ఫుడ్ అనే దాంతో కనెక్ట్ అయి ఉన్నాం. పేరెంట్స్ ఎగ్జామ్ బాగా రాస్తే చాక్లెట్ కొనిస్తామని అంటారు. బాధగా డల్లుగా ఉంటే ఐస్ క్రీమ్ కొనిస్తా అంటారు. ఫంక్షన్స్, పార్టీస్ అంటే బిర్యానీ వండడం, ఇలా రకరకాలుగా ఫుడ్ తో మన లైఫ్ అనేది చిన్నప్పటి నుంచి బాగా కనెక్ట్ అయి ఉంటుంది. ఫుడ్ అంటే ప్లెజర్, ఎంజాయ్మెంట్ అంటే ప్లెజర్. సో ఇలా మనకి ముడిపడి ఉంటుంది అన్నమాట. బ్రెయిన్ కూడా ఎంజాయ్మెంట్ అంటే ఫుడ్డే, రిలాక్సేషన్ అంటే ఫుడ్డే అని నమ్మేస్తుంది. అందుకే వెయిట్ లాస్ స్టార్ట్ చేసినప్పుడు బాడీ కంటే కూడా బ్రెయిన్ అనేది ఎక్కువగా స్ట్రెస్ గురవుతూ ఉంటుంది. క్యాలరీస్ తో కాదు, ఎమోషన్స్ తో స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. సరే, మరైతే ఈ సమస్యని ఎలా హ్యాండిల్ చేయాలి? వెయిట్ లాస్ లో ఫుడ్ ని ఒక శత్రువు లాగా చూడకండి. ఫస్ట్ మీ యొక్క ఎమోషన్స్ ని గమనించండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఫుడ్ తో మనకున్న బంధాన్ని ఒక్కసారిగా మార్చలేము. కాబట్టి పద్ధతిగా ఆ విషయాన్ని మనం హ్యాండిల్ చేయాలి. నిజానికి మీ బ్రెయిన్ కి కావాల్సింది జంక్ ఫుడ్ కాదు, ఇన్స్టాంట్ గా ఎనర్జీని ఇచ్చే ఫుడ్. కాబట్టి మీరు వెయిట్ లాస్ లో ఉన్నప్పుడు ఏదో ఒక పని చేయడానికి మోటివేషన్ కావాల్సింది అని అన్నప్పుడు జంక్ ఫుడ్డే కాదు, హెల్దీ స్వాప్స్ కూడా ఉన్నాయి, అంటే హెల్దీ ఫుడ్స్ కూడా ఉన్నాయి. ఇవి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వేయించిన పల్లీలు కొన్ని, లేదా పెరుగులో కొంచెం ఫ్రూట్స్, డేట్స్, ఖర్జూర పళ్ళు, మకానా లేదా డ్రై ఫ్రూట్స్ కొన్ని, లేదా పనీర్ క్యూబ్స్, బాయిల్డ్ కార్న్, ఇంకా ఏదైనా ప్రోటీన్ గానీ ఫైబర్ ఉండే ఫుడ్ గానీ ఏదైనా హెల్దీగా ప్లాన్ చేసుకో. కాకపోతే విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పిన వాటిలో ఏదో ఒకటి, లేదా మీకు తెలిసిన హెల్దీ ఫుడ్ ఏదైనా కానీ 2-3 రకాలు రెడీగా ఉండాలి. ఇన్స్టాంట్ గా మీరు ఏదో పని చేయాలనుకున్నప్పుడు మీరు రెడీగా తీసుకొని తినాలి. అంతేగాని వండుకోవాలని అంటే మాత్రం బ్రెయిన్ మళ్ళీ పనిచేయదు. కాబట్టి ఇట్లాంటివి రెడీగా ఉంచుకోండి ఇంట్లో. ఇలా కనుక రెడీగా ఉంచుకోకపోతే ఖచ్చితంగా హోటల్లో ఆర్డర్ పెట్టుకోవడమో, జొమాటోనో, స్విగ్గీయో, లేదా బయటికి వెళ్ళి తినడమో, జంకో ఇలాగే జరుగుతుంది. కాబట్టి హెల్దీ ఫుడ్ రెడీగా ఉండాలి మన ఇంట్లో. ఇలా చేస్తే చాలా వరకు వెయిట్ లాస్ ని, అఫ్ కోర్స్ మీరు 4 కేజీలు తగ్గపోయినా 3 కేజీలు అసలు తగ్గకుండా అయితే ఉండరు. స్పీడ్ అనేది కొంచెం తగ్గినా కానీ వెయిట్ లాస్ అయితే అవుతుంది. వెయిట్ లాస్ అయితే ఆగదనమాట. ఈ వీడియో మీకు నచ్చితే కామెంట్ లో క్రేవింగ్స్ అని కామెంట్ చేయండి.